రక్తశుద్ధికి వెళ్తే కొత్త రోగాలు, డెత్ బెడ్స్ గా డయాలసిస్ కేంద్రాలు. గత నెలలో మనుగురులో ఓ రోగికి హెచ్ఐవి, హార్ట్ డిస్ ఇన్స్పెక్షన్ చేయని రక్తశుద్ధి కేంద్రాలు. 3 నెలలకోసారి జరగని వైరల్ మార్క్ టెస్టులు. కొన్ని చోట్ల 2 సార్లు డయాలైజర్ల వాడకం. షిఫ్ట్ల కోసం రోగుల నుంచి డబ్బుల వసూలు. పర్యవేక్షణ కొరవడానికి ఈ దుస్థితి అంటూ చూస్తా ఉన్నాం. సో డయాలసిస్ కేంద్రాలు డెత్ బెడ్స్ గా ఉన్నాయంట. ఎందుకంటే ఈ రక్తం డయాలసిస్ అంటే రక్తాన్ని మార్చాలి ఎప్పటికప్పుడు. సో రక్తాన్ని శుద్ధి చేయాలి. సో ఇప్పుడు ఆ రక్తాన్ని శుద్ధి చేసే మార్చే క్రమంలో ఏమైతుంది అక్కడ, ఆ వేరే ఆ టెస్ట్ చేయని రక్తం ఎక్కించడం వల్ల వాడికి హెచ్ఐవి ఏదో ఉంటుంది, అది కాస్త బాడీలోకి వచ్చేసి వాడికి కూడా హెచ్ఐవి వచ్చేసి చచ్చిపోతూ ఉంటారు. సో ఈ విధమైన పరిస్థితి కనబడుతుంది. సో ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతున్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మూత్రపిండాల వ్యాధి బారిన పడి డయాలసిస్ కోసం ప్రభుత్వ రక్త శుద్ధి కేంద్రాలకు వెళ్తున్నటువంటి రోగులు కొత్త రోగాల బారిన పడుతున్నారు. రక్త శుద్ధి కోసం వెళితే డెత్ బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వారు ఆందోళన చెందుతున్నారు. సర్కారీ డయాలసిస్ కేంద్రాల్లో సరైన హార్ట్ డిస్ఇన్ఫెక్షన్ చేయడం లేదని, దాంతో కిడ్నీ రోగులు హెచ్ఐవి లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని అంటున్నారు. గత నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని డయాలసిస్ కేంద్రానికి రక్త శుద్ధి కోసం వెళ్ళిన ఓ 60 ఏళ్ల వ్యక్తికి రక్త పరీక్షల్లో హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో బాధితుడు లబోదిబం అంటున్నాడు. గతంలో కూడా డయాలసిస్ కారణంగా ఇతర జబ్బుల బారిన పడిన బాధితులు ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. రక్త శుద్ధి కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి సరైన పర్యవేక్షణ ఉండడం లేదని, అందుకే నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. సో అందరు మంత్రులతో ఒక లోకం అయితే ఈ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఇంకొక లోకం. సో ఆయన ఎక్కడ కూడా ఎవరికి కూడా ఆయన ప్రయాణం చేసుకుంటూ పోతూ ఉంటాడు. కానీ ఎందుకో ఆయన పర్యవేక్షణ అనేది చాలా లోపభూయిష్టంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైద్య ఆరోగ్య శాఖ ముద్రనిద్రపోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో గతంలో వాస్తవంగా హరీష్ రావు లాంటి వ్యక్తి ఆరోగ్య శాఖలో గతంలో ఉన్నప్పుడు నేను ఒక డాక్టర్తో మాట్లాడితే ఆయన ఉన్నప్పుడు మానిటరింగ్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉన్నట్టు. ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టేసి డాక్టర్లు ఎంకరేజ్ చేయడము, వాళ్ళు చేస్తున్న తప్పును ఎత్తి చూపడము, ఇవన్నీ చేసిండంట. సో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ కనుక ఆ యొక్క మానిటరింగ్ సిస్టమ్ లేదు అనేది చాలా స్పష్టంగా డాక్టర్లు చెప్తా ఉన్నారు. నేను మాట్లాడిన 2-3 డాక్టర్లతో మాట్లాడితే అదే చెప్తా ఉన్నారు.